ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. మీ ఫ్యాన్స్ నుంచి వియర్డెస్ట్ ఒక డిఎం ఎప్పుడైనా వచ్చిందా? అదేంటి? వచ్చింది. ఫ్యాన్స్ అది నాకు తెలియదు. బికాజ్ ఫ్యాన్స్ అంటే మమ్మల్ని చాలా గౌరవిస్తారు. నేను దానికి ఫ్యాన్స్ అనేది పెట్టను. ఫ్యాన్స్ అంటే ఎవరు కూడా మనకి వియర్డ్ గా చెప్పరు, బట్ మమ్మల్ని ఫాలో అవుతారు. సో వాళ్ళు నాకు నేను ఏదో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడాను అన్నదానికి వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. అంటే ఇన్స్టాలో నేను ఎప్పుడో చూసేదాన్ని, నార్మల్గా రిక్వెస్ట్ మెసేజ్లో ఉండేది. ఐసా నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా, నిన్ను బిగ్ బాస్లో నువ్వు వితౌట్ మేకప్ నిన్ను చూసాను, నీ బాడీలంతా అన్నీ మరకలే ఉన్నాయి, బ్లాక్ మార్క్సే ఉన్నాయి, నువ్వు అసలు మేకప్ తీసి నువ్వు చూడ్డానికి చండాలంగా ఉన్నావు. సో ఇంకా చాలా వియర్డ్గా మెసేజ్ పెట్టారు. అది చాలా బాధగా ఉండింది. ఫ్యాన్స్ అలా పెట్టారు కదా, ఫ్యాన్స్కి దే నో కదా, దర్ రెస్పెక్ట్ వాళ్ళు. సో ఇది చెప్పారు అంటే నువ్వు వాళ్ళకి యా వాళ్ళ ఆలోచన అంత వియర్డ్ గా ఉంది అంటే ఒక పర్సన్ గురించి తెలిసి కూడా, నా బయో అన్ని తెలిసి కూడా వై కీర్తి అలా ఉంది అంటే నా బ్యాక్గ్రౌండ్, నేను నా లైఫ్ స్టోరీ ఏంటి అని తెలిసిన పర్సన్ అలా ఎందుకు పెడతారు చెప్పండి? తెలిసి కూడా పెట్టారంటే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ మనసు, వాళ్ళ ఆ పర్సన్ ఎంత వియర్డ్ గా అనిపిస్తుంది. ఒక డే మొత్తం నీ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ హేటర్స్ తో, బయట ఉన్న హేటర్స్ అవ్వండి, లోపల ఉన్న హేటర్స్, బిగ్ బాస్ హేటర్స్ తో ఒక డే మొత్తం స్పెండ్ చేయాలి. ఒకవేళ చేస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళతో ఏం చేస్తావు? ఏం చేస్తాను, మాట్లాడతాను అంతే. వాళ్ళు హేటర్స్ ని మనం ఎప్పుడు కూడా హేట్ చెయ్యకు అని చెప్పలేము కదా. నన్ను లవ్ చెయ్యబ్బా కొంచెం అంటాను, కూర్చోబెట్టి అన్ని చెప్తారు. ఇది చూడు నాన్న, నువ్వు ఎందుకు హేట్ చేస్తున్నావా, హేట్ చేసిన మ్యాటర్ తీసుకుని అలా కాదు ఇలా కాదని వాళ్ళకి సర్దు చెప్తారు. సో ఆ 24 hours ఎవరైనా పర్సన్ మమ్మల్ని చూసే వెళ్తే హేట్ చెయ్యర్లే, సెలెక్ట్ అయిపోతాం. మీ సీజన్ లో ఒక కంటెస్టెంట్ ని ఒక 10 seconds ఇమిటేట్ చేయగలరు. ఎందుకు అది ఇప్పుడు నేను చేసి ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ కానీ ఒక కంటెస్టెంట్ 10 seconds ఇమిటేట్. నో, ఫేవరెట్ కంటెస్టెంట్ నాకు ఇమిటేట్ చేయడానికి రాదు. బట్ ఒక ఆ పర్సన్ ఇష్టమే, బట్ నార్మల్, బట్ ఆ పర్సన్ నేను ఇష్టం లేదు, బట్ చాలా ఈజీగా వస్తుంది ఇమిటేట్ చేయాలంటే. హలో ఐ లవ్ యూ. హాయ్ శివ, నీ షో చాలా బాగుంది, ఐ లవ్ యూ. ఓకే, నో, ఆ పర్సన్ ఇష్టం కాదని ఎవరు చెప్పగలరా? ఇష్టమే, కానీ మేబీ వాళ్ళకి మేము ఇష్టం ఉంటామో లేదో తెలీదు. సో దట్ ఇష్టమైన వ్యక్తుల గురించి, చాలా ఇష్టమైన వ్యక్తులు రోహిత్ అన్న, మెరీనా కనుక వాళ్ళు ఏం రాదు, నార్మల్ మాలాగానే కన్నడ అర్థం పడదు, సారీ తెలుగు సగం సగం వచ్చింటుంది, అదే ఇమిటేట్ చేయాలంటే. నీ బిగ్ బాస్ జర్నీని ఒక ఇమోజీలో డిస్క్రైబ్ చేయాలంటే ఏ ఇమోజీ పెడతావు? నార్మల్ స్మైల్. అంటే బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఫోటోకి స్టిల్ ఇచ్చావు, సేమ్ అదే, నో చేంజెస్ కదా, అదే పర్సన్ కదా, లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి లోపల ఉండేది అదే పర్సన్, బయటకు వచ్చింది అదే పర్సన్, వెళ్ళక ముందే ఉండే పర్సన్ అదే, అండ్ లోపల ఫేస్ చేసిందే బయట ఆల్రెడీ ఫేస్ చేశాను. సో పెద్దగా ఏం వేరియేషన్స్ లేదు. సో దట్ హ్యాపీ. నీకు నువ్వుగా ఒక ఫన్నీ నిక్ నేమ్ ఇచ్చుకోవాలనుకుంటే ఏమి ఇచ్చుకుంటావు? బుద్ధు. యాక్చువల్లీ ఇది నీకు బుద్ధుడు అంటారు నిన్ను, ప్రశాంతంగా ఇలా ఉంటావు. ఆ బుద్ధ కాదు, బుద్ధు అంటే ఏమంటారు అబ్బా దానికి, నీకేం తెలీదు అన్నట్టు. సేమ్, చెప్పండి, అదే చెప్తా. అవును, నాకేదా గుర్తురాట్లేదు. డబ్బా ఏదో అన్నారు కదా, డంబే. సేమ్ డంబే. తెలుగులో ఏదో అంటారు.
అంటే దేనికి రియాక్ట్ అవ్వను కదా దానికి అన్న. అన్ని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటాను కదా దానికన్నా. ఫైనల్, ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను పబ్లిక్ లో క్యూట్ అని పిలిస్తే నీ ఫేస్ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ తర్వాత అలాగ చెప్తా అంట. ఆఫ్ కోర్స్ క్యూట్ ఉన్నా సరే అంతే. శివ అంటారా లేదని డౌట్ ఉండింది కదా కానీ ఇప్పుడు చెప్పండి. చాలా క్యూట్ ఉన్నావు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి ఇంటర్వ్యూ, మంచిగా మాట్లాడుకున్నాం, ఓపెన్గా మాట్లాడామని అనుకుంటున్నా. జనాలు చూస్తారు, జనాలకి అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం ఆడియన్స్కి, మీ అభిమానులకి? నా అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే, ఆల్వేస్ నా దగ్గర ఎంత అవుతుందో అంత నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మిమ్మల్ని ట్రై చేస్తాను. అండ్ ఫేక్ న్యూస్ ఏది కూడా మీరు బిలీవ్ చెయ్యకండి. తొందరగా ఎవరి గురించి మీరు తొందరగా రియాక్ట్ అవ్వకండి, నమ్మకండి. సో మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉండండి, అందరూ స్ట్రాంగ్గా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ లవ్ చేయండి ఎక్కువగా, అంతే. థ్యాంక్ యూ సూపర్. నీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్, మంచి ఆఫర్స్ రావాలని, మూవీ ఇండస్ట్రీలో కూడా నేను మూవీస్లో చూడాలని తొందరగా రెడీగా ఉంది. కొన్ని డేస్ లో ఎన్ని మూవీస్ ఒప్పుకున్నావు? ఇప్పుడు రైట్ నౌ 2 మూవీస్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇంకొక మూవీ ఆల్రెడీ అంతా అయిపోయింది, బట్ పెద్ద ప్రొడక్షన్ అది. సో ఇంకా కొన్ని డేస్ లోనే అది ఫ్రెండ్ రోల్స్. 2 లీడ్స్ వస్తాయి అన్నమాట. సో దాంట్లో నేను సెకండ్ లీడ్ గా చేశాను, బట్ పెద్ద ప్రొడక్షన్. పెద్ద ఆర్టిస్ట్ తోనే చేశాను. సినిమాలో ఏ ఆఫర్ అయినా వచ్చినా చేస్తావా? ఫ్రెండ్ ఆఫర్ వచ్చినా చేస్తావా? ఆ క్యారెక్టర్ కి ఎక్కువ అండ్ వెయిట్ ఉండాలి, క్యారెక్టర్ వెయిట్ ఉంటే పక్కతే ఇస్తాను నేను. అంటే అది కాదు ఇది కాదు, ఎందుకు మన ఫ్రెండ్ క్యారెక్టరే దాంట్లో ఎక్కువ వెయిట్ ఉన్నది ఉంటే మమ్మల్ని అలాగే అందరూ ఒకేసారి ఎవరో ఒక లక్ పర్సన్ కి మాత్రమే డైరెక్ట్ గా హీరోయిన్ ఛాన్స్ దొరుకుతాయి, బట్ అందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని వచ్చారు. ఎందుకు నేనే కదా ఇప్పుడు ఈ రోజు సీరియల్లో హీరోయిన్, మూవీ పక్కన పెట్టండి, సీరియల్లో హీరోయిన్ చేస్తున్నంటే బిఫోర్ నేను ఏంటి ఎక్కడో జూనియర్ ఆర్టిస్టే కదా. ఆల్సో జూనియర్ ఆర్టిస్ట్. నేను జూనియర్ ఆర్టిస్ట్, నేను ఫస్ట్ వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ గానే. కన్నడలో చాలా సీరియల్ జూనియర్ ఆర్టిస్ట్ వెనకాల నించున్నా నేను ఎండలో. తెలుసు కదా. నేను జూనియర్ ఆర్టిస్ట్ అంటే నేను కన్నడ ఇండస్ట్రీ గురించి నేను విన్నప్పుడు అక్కడ చాలా తక్కువగా చూస్తారు ఆర్టిస్టుల్ని. కన్నడ ఇండస్ట్రీ చిన్న రోల్స్. ఒక పెద్ద యాంకరే చెప్పారు నాకు, కన్నడ ఆర్టిస్ట్ అని కాదు, అన్ని ఇండస్ట్రీ అన్ని భాషలో కూడా ఉంది. నాట్ ఓన్లీ కన్నడ, నాట్ ఓన్లీ తెలుగు, నాట్ ఓన్లీ అదర్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఉన్నది మెయిన్ ఆర్టిస్ట్ కొంతమంది నేను చూస్తాను, చాలా చిల్లరగా చూస్తాను. నేనే చూసాను, దగ్గర నుంచే చాలా చూసాను. సీనియర్ ఆర్టిస్ట్ మరి వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటది. సో వాళ్ళు కూడా ఏం పుడుతూనే ఎన్నో పెద్ద రారు కదా. సో వాళ్ళ దగ్గరకు వస్తే, వాళ్ళ మాట్లాడకొస్తే, సెల్ఫీ తీసుకుంటే, టచ్ అవుతే చీపు అనడము. తర్వాత కొంతమంది డైరెక్టర్స్ అంతా ఇంకా చాలా దారుణంగా ఉంటారబ్బా, దారుణంగా ఉంటారు. అంటే నించో నించో ఎండ కాలిపోతూ ఉంటాము. అట్లీస్ట్ మనకు ఒక గొడుగు పెట్టుకోవడానికి అసిస్టెంట్ వాళ్ళకి ఏముండదు. బట్ నేను ఆ విచారంలో నాకు ఎవరైనా నా దగ్గర నా ఫ్రెండ్ క్యారెక్టర్ అని చేసే వాళ్ళకైతే నాకు టూ మచ్ నేను వాళ్ళకి కంఫర్టబిలిటీ ఇస్తాను నేను, బికాజ్ ఐ నో ఆ పెయిన్ ఏంటంటే. ఇంకోటి ఈ జూనియర్ ఆర్టిస్ట్ని నేను ఇక్కడ చూసింది, ఈ కో డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు చాలా చెత్తగా చూస్తారు. అది అమ్మాయిల్ని చాలా, అంటే నీకు అవకాశం ఉంటుంటే నీకు కావాలంటే నువ్వు నాతో ఏమైనా చెయ్యి, నేను అప్పుడే ఇస్తాను. నా కళ్ళారా చూసాను అది. ఇప్పుడు నేను రైట్ నౌ కూడా నేను చేసిన ప్రాజెక్ట్లోనే అలా జరిగింది. అది నేను వాయిస్ కూడా అది రికార్డ్ చేసుకొని నాకు అమ్మాయి చెప్పింది, మేము
మెయిన్ వరకు తీసుకొని వెళ్ళాము. అది నేను ఓపెన్ గా చెప్పలేను కానీ అక్కడి వరకు తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టాను. బట్ స్టిల్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు తెలుసా, ఏం తీసుకోలేదు. మనతో ఫోన్లో మాట గంట గట్ల మాట్లాడరు. మేము అది చేస్తావమ్మా, ఇది చేస్తావమ్మా, నేను చూసుకుంటానమ్మా, అది ఇది ఏమేమో చెప్పారు కానీ ఏమీ కాలేదు. బట్ అక్కడ వెళ్ళిన ఒక పర్సన్ అన్నారు, మేము వాళ్ళ కంప్లైంట్ లెటర్ ఇస్తుంటే అప్పుడు చెప్పారు, ఇది ఇలా ఇస్తానమ్మా, లోపల కూడా అలాగే ఆ టేబుల్ మీద పెడతానమ్మా, బట్ అది అలాగనే ఉండిపోద్ది అన్నారు. అక్కడ ఉన్న పర్సన్స్కేనే తెలుసా. బట్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు వర్క్. దేనికంటే నాకు అమ్మాయి చెప్తుంటే చాలా బాధ వేసింది. ఎంత చాలా చెత్తగా ఉంటారు వాళ్ళు. కో డైరెక్టర్స్ నాకు ఇప్పుడు వరకు నాకు అట్లాంటిది ఏమో, చాలా మంచి డైరెక్టర్స్ నేను పనిచేసాను. ఈ పక్కన చెత్తన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంట్లో తినడానికి అన్నం కూడా ఉండదు, బయటకు వస్తే ఈ తిరిగి షోకిల్ అన్ని చేస్తారు అమ్మాయిల్ని. అది కూడా మన దగ్గర ఏముండదు. పాప ఏం తెలియని వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటది. ఇండస్ట్రీ పిచ్చోళ్ళు, చెత్త వాళ్ళు దొరికితే కొట్టేస్తా నేను. బట్ ఏం చేస్తారు, మనకి అలా చేయడానికి ఆప్షన్స్ లేదు. అలా చేస్తే పెద్ద ఇష్యూస్ చేసేస్తారు, ఇంకేదో చేసేస్తారు. నా కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. దానికి నేను అట్లీస్ట్ లీగల్ ప్రకారంగా వెళ్దామని నేను కార్తిక్ వెళ్ళి డే మొత్తం అక్కడ కూర్చుని లెటర్ ఫుల్ రాసి ఇచ్చేసి వచ్చాము. దేకనగాక దేకలేదు. వేస్ట్. చాలా బాధగా ఉంటుంది ఆ ఒక్క మ్యాటర్లో. చెప్పినట్టే నిజమే. బట్ నేను అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ఎవరైనా డైరెక్టర్, కో డైరెక్టరు ఏదో చేసిన వాళ్ళకైనా ఈ ఇంటర్వ్యూలో అట్లీస్ట్ మీరు జూనియర్ ఆర్టిస్ట్ని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని అట్లీస్ట్ వాళ్ళు మనుషులే అబ్బా, వాళ్ళని కూడా మనుషులాగానే చూడండి. వాళ్ళు ఇంట్లో చాలా పనులు, ఎందుకు 500 రూపీస్కి వస్తారు, డే మొత్తం ఎండలో ఉంటారు. ఇంకా అమ్మాయిలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికంటే పాప ఏదేదో రూమ్ లో వద్దులేదు. మేమైతే అడుగుతాము, ఏంటి ఈ రూమ్ లోనే అట్లీస్ట్ క్వశ్చన్ చేస్తాం. వాళ్ళు ఏం లేదు, బయట ఎవరైనా పిలుస్తుంటే డోర్ కొడతా ఉంటారు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా కూడా. ప్లీజ్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అబ్బా. మీరు కూడా ఒక కో డైరెక్టర్ మీరు ఆ పోస్ట్ వచ్చే ముందు మీరు కూడా ఒక టెక్నీషియన్స్గా, లైట్ మ్యాన్గా ఇంకొకటి పని చేసి వచ్చి ఉంటారు. మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. ఎవరైనా ఫేస్ చేసి ఉంటారు. ఏ డైరెక్టర్ వస్తున్నారంటే కో డైరెక్టర్గా పనిచేయాలి. కో డైరెక్టర్ అంటే వాళ్ళ పైన చాలా మంది ఉండు, వాళ్ళు చాలా బ్యాడ్ లాంగ్వేజ్ తిట్టుంటారు. మేము ఇప్పటికైనా అది చూస్తూనే ఉన్నాము. బట్ అంతా అనుభవించి అంత ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ అట్లాంటి పని చేస్తారు కదా. దయచేసి అది చెయ్యకండి అబ్బా. ఇది ఎవరైనా చేస్తుంటే దయచేసి ఇది ఆపండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకు గివ్ సమ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్క మనుషులకి గివ్ సమ్ రెస్పెక్ట్. ఇలా పడితే అలా మాట్లాడము, తిట్టడము, చాలా అది బ్యాడ్ వర్డ్ లో తిడతారు. మరి నేను చాలాసార్లు దానికి పెద్ద రచ్చనే చేశాను. అమ్మాయిలకి అంతా తిడతారు అట్లాంటి. పాప వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో. 500 రూపీస్ పొద్దు నుంచి నైట్ వరకు. ఇంకా శివ గారు ఓపెన్ చెప్పాలంటే వాళ్ళని లేట్ నైట్ షూట్ అవుతే వాళ్ళని ఇంటి దగ్గర కూడా పంపరు. ఆ లేట్ నైట్ కూడా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. పరిస్థితి ఏంటి? అమ్మాయిలు చిన్న పిల్లలు ఉంటారు. ఏం పరిస్థితి? అవన్నీ చూసుకోవాలి. ఇంకా చాలా మారడానికి చాలా ఉంది, తెలుసుకోవాలి వాళ్ళు. సూపర్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, చాలా మంచిగా చెప్పావు, అందరి గురించి ఆలోచిస్తున్నావు. అండ్ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్. నీకు ఇంకా మంచి సక్సెస్ రావాలని, ఇంకా తెలుగు ఆడియన్స్ని అన్ని రంగాల్లో ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకొకటి క్లారిఫై చేయాలబ్బా, నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు షోలో రావట్లేదు, మీరు ఎందుకు ఏం చెయ్యట్లేదు అంటే, అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. అవకాశం రాలేదు కాబట్టి సో అంటే ఎక్కువ కనిపించలేకపోతున్నాను. అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను. సో దయచేసి దీన్ని వేరే రకాల వాడకండి. మనం వేరే ఏదైనా వీడియో పెడితే, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళిన వీడియో పెడితే కింద చాలా కమెంట్స్ నెగటివ్. ఇవన్నీ షోకి చేయడాకంటే వేరే పని చేయొచ్చు కదా, వేరే సీరియల్ చేయొచ్చు కదా, వేరే షో చేయొచ్చు కదా అంటున్నారు. వాళ్ళకి రియాలిటీ తెలీదు. మనకేంటి, మనం ఉండడమే యాక్ట్ చేసి ఇక్కడ పని చేయడానికి వచ్చాం. మనకు అవకాశం వస్తే ఎందుకు చెయ్యము? బట్ మంచి ప్రాజెక్ట్ అయితే డెఫినెట్లీ చేస్తాం అంతే. సో మీరందరూ దీన్ని అర్థం చేసుకోండి, గౌరవించండి అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.